నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ తెలుగింటి ఆడవచ్చు. యాక్చువల్లీ మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది కదండి. అయ్యో స్టార్ట్ అవ్వడం ఏంటండి బాబు, స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయి. సో ఇక మనం పచ్చళ్ళు, వడియాలు, కారాలు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో దానిలో భాగంగా నేను ఈరోజు బియ్యం పిండితో పెసరపప్పు, సగ్గుబియ్యం వడియాలు అనేది చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. పెసరపప్పు, సగ్గుబియ్యం వడియాలండి అంటే చాలా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. సో ఆ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంత టేస్టీగా ఉండే వడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందుగా ఈ వడియాల కోసం మనం వరిపిండిని రెడీ చేసుకోవాలండి. అంటే వరిపిండి ఏ విధంగా ఉండాలంటే మరీ సాఫ్ట్గా ఉండకూడదు. అంటే బూరెలు కాడించుకునే పిండిలా ఉండాలండి. అంటే తడి బియ్యాన్ని మనం బూరెలకు ఏ విధంగా అయితే పిండి ఆడించుకుంటామో ఆ పిండిలా ఉండాలి. అంటే కొంచెం బరకగా ఉంటుంది. ఎప్పుడు మనం నార్మల్గా పెట్టుకునే వడియాలు కాకుండా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ముందుగా ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, అంటే మీకు ఆల్రెడీ నేను వరిపిండి చూపించాను కదండి. సో ఆ వరిపిండిని నేను ఒక గ్లాస్ అనేది తీసుకున్నాను. అంటే మీకు ఒక గ్లాస్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఒక గ్లాస్కి ఎంత వాటర్ పోయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సగ్గుబియ్యం అండి. అంటే సగ్గుబియ్యంలో చాలా డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్ ఉంటాయి కదా. సో దీనిలో నేను మీడియంగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా దీనిలోనికి మెయిన్గా చెప్పాను కదండి పెసరపప్పు. అంటే పెసరపప్పు చలువ చేస్తుంది అంటారు కదా. సో సమ్మర్లో కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి దీనిలో నేను పెసరపప్పును కూడా యూస్ చేస్తున్నాను. ఒక గ్లాస్ మెజర్మెంట్ చూపించాను కదండి. అంటే ఒక గ్లాస్ వరిపిండికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏమో సగ్గుబియ్యం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే 1 స్పూన్ ఏమో జీలకర్ర అనేది తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. సో ఈ పెసరపప్పు వడియాలు ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. అంటే పిండి అనేది పొంగుతుందండి. సో ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకోవాలి, లేకపోతే ఆ పిండి అనేది పైకి పొంగిపోతుంది. సో ఒక గ్లాస్ వరిపిండి తీసుకున్నాను కదండి. ఒక గ్లాస్ వరిపిండికి 5 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేయాలండి. యాక్చువల్లీ వడియాలు ఇయర్ మొత్తానికి పెట్టుకుంటారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే పెడతారండి. నేనేంటంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉండాలి, దట్టు సింపుల్గా చేసుకునే వాళ్ళకి ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ పిండితో మాత్రమే చూపిస్తున్నాను. ఒక గ్లాస్ వరిపిండికి 5 గ్లాసులు వాటర్ పోసాం కదండి. అలాగే ఇంకొక గ్లాస్ వాటర్ తోటి మనం వరిపిండిని మెత్తగా, అంటే నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఒక గ్లాస్ వాటర్ తోటి మనం మిక్స్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంటే వరిపిండిని ఉడకబెట్టడానికి ఒక గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏమో మనం పిండిని కలుపుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ని యూజ్ చేయాలి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకి మధ్యలో ఎక్కడా కూడా ఉండలు లేకుండా కొంచెం వాటర్ కలుపుతూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. సో చూసారు కదండి, పిండిని ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ బాగా మరుగు రావాలండి. అంటే దీనికోసం మనం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. అంటే బాగా మరుగు వచ్చిన తర్వాతే మనం కలిపిన పిండిని యాడ్ చేయాలి. సో చూస్తున్నారు కదండి, వాటర్ అనేది అంటే బాగా ఎక్కువగా మరుగుతూ ఉండాలి. ఆ మరుగుతూ ఉన్నప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి వరిపిండిని. ఎలా అంటే వరిపిండిని స్లోగా పోస్తూ మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుందంట. సో ఈ విధంగా మనం స్లోగా పోస్తూ కలుపుతూ ఉండాలి. సో చూసారు కదండి, ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. అలాగే ఏంటంటే తర్వాత ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ని పోసి అవి కూడా పోయొచ్చండి. అంటే మరీ ఎక్కువ వాటర్ కాదు, జస్ట్ దానిలో ఏమైనా పిండి అనేది ఉంటుందనేసి కొద్దిగా వాటర్ పోసి మనం యాడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, అంటే పిండిని కలిపేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలి. యాక్చువల్లీ ఈ పిండిని కలపడానికి స్టీల్ గరిటెలను యూజ్ చేయరండి, ఇలా చెక్క గరిటెలని యూజ్ చేస్తారు. ఎందుకంటే స్టీల్ అయితే హీట్ అనేది ఎక్కువ ఉంటుందంట. సో చెక్కకి అంత హీట్ మనకి రాదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా చేసేటప్పుడు తెడ్డు అనేసి, అంటే పాతకాలం రోజుల్లో తెడ్డు అనేదాన్ని యూజ్ చేసేవారు. అంటే ఇప్పుడైతే చెక్క గరిటెలను యూజ్ చేస్తున్నారు. సో ఈ పిండిని మాత్రం కలుపుతూనే ఉండాలండి. అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో కలుపుతూనే ఉండాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత సగ్గుబియ్యం
ఉన్నాయి కదండి, సగ్గుబియ్యం యాడ్ చేయాలి. నేను సగ్గుబియ్యం ఎక్కడ నానబెట్టలేదండి, జస్ట్ మామూలుగానే యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, అంటే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలండి. అసలు ఎక్కడ కూడా అంటే పిండిని మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి, ఏంటంటే 1 స్పూన్ మైదా అనమాట. మైదాని తీసుకొని చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆ మైదా వాటర్ని కూడా ఈ పిండిలోకి యాడ్ చేయడం వల్ల వడియాలు అనేవి చాలా అంటే పల్చగా అనమాట, బాగా పల్చగా వస్తాయంటండి. సో చూసారు కదండి, అంటే మైదా వాటర్ని యాడ్ చేయడం వల్ల వడియాలు అనేవి మనకి బాగా పల్చగా వస్తాయి. సో ఈ విధంగా మైదా వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది బాగా కలుపుతూనే ఉండాలండి. మ్యాక్సిమం ఇది రెడీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే. అంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి నేను ఎంత టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ మనకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. అంటే మనకి రెడీ అయ్యిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ చెక్ చేసుకోవడానికి ముందైతే ఫస్ట్ ఒకసారి హ్యాండ్స్ని వాటర్లో తడుపుకుని పెట్టాలండి. నాకు తెలియక నేను ముందే పెట్టేశాను, నాకు టక్కుని కాలిపోయింది, అందుకనే చెప్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం వాటర్లో హ్యాండ్స్ని తడి చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, జస్ట్ ఒక జిగురు అనమాట, జస్ట్ మనకి ఇలా తెలుస్తుంది. ఆ విధంగా జిగురు వచ్చిన తర్వాత మనకి పిండి రెడీ అయిపోయినట్టే. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, సో అవి యాడ్ చేసుకోవాలి. ఏంటంటే స్టవ్ ఆఫ్ చేయకుండా మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తే మనకి బ్లాక్గా అయిపోతుందండి. అంటే వడియాలు ఆరిన తర్వాత మనకి బ్లాక్ అయిపోతాయి పచ్చిమిర్చి అనేవి. పచ్చిమిర్చి, పెసరపప్పు, జీలకర్ర ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. అంటే అన్నీ ఒక్కసారిగా యాడ్ చేసేయకూడదు. అలాగే ఏంటంటే దీనిలో చెప్తున్నాను కదా, మనం పెసరపప్పుని యాడ్ చేయడం వల్ల, అంటే పెసరపప్పు అంటే చలువ చేస్తుంది అంటారు కదా, సో మనకి చాలా హెల్త్కి అయితే మంచిదండి. అంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా మన హెల్త్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా, సో హెల్త్ వైజ్ ఆలోచన చేయడం కూడా ఇంపార్టెంట్ అని నాకు అనిపించి నేను పెసరపప్పుని యాడ్ చేశాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నాకైతే 1 గ్లాస్ పిండికి 1.5 స్పూన్ సాల్ట్ అయితే సరిపోయిందండి. అంటే కొంచెం మంది తక్కువగా తింటారు, కొంచెం మంది కొంచెం ఎక్కువగా యూస్ చేసుకుంటారు కదా, సో అలా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఒక్కొక్కటిగా యాడ్ చేసేయాలండి, లేకపోతే పిండి అనేది చిక్కగా అయిపోతుంది. సో ఆ విధంగా రెడీ అయిన తర్వాత కాటన్ క్లాత్ మీద చూస్తున్నారు కదండి, వడియాలని ఈ విధంగా అంటే ఒకసారి వేసుకున్న తర్వాత గరిటతో అలా అనాలి. ఈ విధంగా మనం వడియాలన్నీ కూడా కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలి. యాక్చువల్లీ నాకైతే ఈ వడియాలు ఆరడానికి 1.5 డే పట్టిందండి. సో 1.5 డే తర్వాత వడియాలు ఈ విధంగా ఆరాయి. సో ఇలా ఆరిన తర్వాత ఏం చేయాలంటే వడియాలు ఈ విధంగా ఆరిన తర్వాత అంటే క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పాలండి. సో క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పి మనం వడియాల మీద వాటర్ అనేది బాగా చల్లాలి. అంటే ఈ విధంగా వాటర్ చల్లడం వల్ల మనకి వడియాలు అనేవి ఈజీగా వస్తాయి. కొంచెం ఎక్కువగానే వాటర్ పోయొచ్చు. సో వాటర్ పోసి తర్వాత మళ్ళీ మనం క్లాత్ని టర్న్ చేసుకుని చూస్తే వెంటనే తీసేయాలండి. అంటే ఆ తడి మీదే తీయడం వల్ల మనకి వడియాలు అనేవి తొందరగా వస్తాయి. సో చూస్తున్నారు కదండి, అంటే వడియాలని ఈ విధంగా తీసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ డే మనం ఎండలో పెట్టాలి. యాక్చువల్గా ఆ టేస్ట్ అయితే మాత్రం ఇలా కూడా చాలా బాగున్నాయండి. ఎలా ఉన్నాయి అనేసి నేను చెక్ చేశాను, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎండలో పెట్టేటప్పుడు అంటే ప్లేట్లో పెట్టైనా పెట్టవచ్చు, లేదా మళ్ళీ క్లాత్ మీద కూడా పెట్టొచ్చండి. అంటే నేను క్లాత్ మీద పెట్టాను, క్లాత్ మీద పెట్టి మళ్ళీ దాని మీద ఇంకో క్లాత్ని కప్పానండి. అంటే ఇలా క్లాత్ని కప్పడం వల్ల వడియాలు అనేవి సమానంగా ఉంటాయంటండి. అంటే మనం తడి మీదే ఇదంతా చేస్తున్నాం కదా, అంటే వడియాలు తడిగా ఉన్నప్పుడు ఇలా క్లాత్ని పెట్టడం వల్ల వడియాలు అనేవి సమానంగా వస్తాయంట. అంటే మ్యాక్సిమం మనకి ఒక హాఫ్ డేలో ఎండకపోతే ఇంకొక హాఫ్ డే మనం ఎండలో పెట్టుకోవచ్చండి. ఇలా ఏంటంటే 2.5 డేస్లో మనకి వడియాలు అనేవి రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా, అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. హెల్త్కి కూడా మనకి మంచిది. అంటే దీనిలో సగ్గుబియ్యం, జీలకర్ర ఇలా అన్నీ యాడ్ చేయడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిది. సో నేనేంటంటే అసలు వడియం అనేది ఎలా వచ్చిందని మీకు తెలియాలి కాబట్టి సో నేను ఆయిల్లో కూడా ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎప్పుడూ కూడా మనకి ఒక మీడియం హీట్ అనేది ఉండాలి. అంటే మరి హీట్ లేకుండా వేస్తే వడియాలు అనేవి బాగా రావు. మీడియం హీట్లో ఉండడం వల్ల వడియం అనేది మనకి బాగా వస్తుందండి.
సో చూసారు కదండి, పెసరపప్పు సగ్గుబియ్యం వడియాలు చాలా టేస్టీగా ఉన్నాయండి. మెయిన్లీ ఏంటంటే పిల్లలు యాక్చువల్గా పెసరపప్పు అంటే చాలామంది పిల్లలు ఇష్టపడరు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా కూడా అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకి తెలియకుండా ఈ విధంగా పెట్టవచ్చు. పిల్లలు అయితే మాత్రం చాలా లైక్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే దీనిలో జీలకర్ర అనేది ఆప్షనల్ అండి. అంటే చాలా మంది వడియాల్లో జీలకర్ర అనేది యాడ్ చేయడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు జీలకర్రని స్కిప్ చేసేయచ్చు. సో ఇంత టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పెసరపప్పు సగ్గుబియ్యం వడియాల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ వడియాల్ని ఎక్కువ క్వాంటిటీలో చేస్తామని చెప్పాం కదండి. అంటే దీనిలో పెసరపప్పు కాకుండా ఇవైతే నార్మల్ వడియాలు అనమాట. అంటే నార్మల్గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెసరపప్పుని స్కిప్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ ఇవి ఏంటంటే 1 year పాటు నిల్వ ఉంటాయి. మీకు తెలియడానికని నేను తక్కువ క్వాంటిటీలో చూపించాను, కానీ ఇయర్ మొత్తం పెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలి. సో ఇలా మనం పెట్టుకున్న వడియాలని ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా గాజు సీసాల్లో మనం 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తే తింటారు కదా అని ఫుడ్ కలర్స్ యూస్ చేస్తారండి. నాకైతే ఫుడ్ కలర్ యూస్ చేయడం ఇష్టం లేదు. మీలో ఎవరికైనా ఫుడ్ కలర్ యూస్ చేయాలి అనుకుంటే యూస్ చేయొచ్చు. దానిలో ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్ మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ని కూడా యూస్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.